Hello students, welcome you all back to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లోనైనా కూడా ఒక బడ్జెట్ డాక్యుమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్‌గా మనం చెప్పవచ్చు. సో, బడ్జెట్ 2024, 25 2024-25ని ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఈ బడ్జెట్‌కు సంబంధించినటువంటి అన్ని కీలక అంశాలు ఆల్ ద మేజర్ హైలైట్స్‌ని మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాము. వీడియో చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీడియోలో నుండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్‌లో బిట్స్ వస్తాయి కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి. ఆల్సో మా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానెల్‌ని అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి అందరూ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. నౌ బడ్జెట్. యూజువల్‌గా బడ్జెట్‌ని మనము ఒక 1 ఫైనాన్షియల్ ఇయర్‌కి మనం ప్రవేశపెడతామమ్మా. అంటే ఏప్రిల్ 1 టు మార్చ్ 31ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటే, ఆ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి మనం బడ్జెట్ డాక్యుమెంట్‌ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ ఈసారి మటుకు అంటే ఎలక్షన్ ఇయర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మటుకు బడ్జెట్‌ని మనము ఒక టైమ్ పీరియడ్ వరకు మాత్రమే అంటే పాసిబిలీ ఒక 2 మంత్స్ కోసం, ఒక 3 మంత్స్ కోసం మాత్రమే మనం బడ్జెట్‌ని ప్రవేశపెడతాం. దాంట్లో కూడా కేవలం మనము ఎక్స్‌పెండిచర్ కాంపోనెంట్ గురించే మనము ఎక్కువగా డిస్కషన్ చేస్తాం. అంటే ఖర్చులు. బడ్జెట్ అంటే 2 అంశాలుంటాయి. ఒకటి అంచనా, ఒకటి రెవెన్యూ, ఇంకొకటి ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ హోల్డ్ ఉందనుకుందాం. ఒక హౌస్ హోల్డ్‌లో ఒక వ్యక్తి జీతం సంపాదిస్తాడు. నెలకి ఒక జీతం సంపాదిస్తాడు. ఆ జీతంలోనే అన్ని ఖర్చులుంటాయి. దట్ ఈస్ ద బడ్జెట్. ఓకే. అది ప్రొవిజన్స్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ట్రాన్స్‌పోర్ట్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు. సిమిలర్‌లీ అలాగని. కానీ ప్రభుత్వంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని శాఖలు ఫైనాన్స్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ, అదే రకంగా వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్, హెల్త్, అగ్రికల్చర్ ఎవ్రీ మినిస్ట్రీ తమ యొక్క అంచనా ఖర్చులను ముందే ఇస్తుంది. దానికి తగ్గట్టుగా మనం బడ్జెట్‌ని రూపొందిస్తాం. అంటే ఖర్చులు ముందే తెలుస్తాయి మ్యాక్రో బడ్జెట్‌లో. రెవెన్యూ ఎంతో ముందే తెలుస్తుంది ఇన్ ద మైక్రో బడ్జెట్. మైక్రో బడ్జెట్ అంటే హౌస్ హోల్డ్స్ అన్నమాట. గృహ రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్. సో ఈ బడ్జెట్‌లో కూడా ముఖ్యంగా మనము ఒక 2-3 మంత్స్‌కి రాబడేటటువంటి అంచనా ఖర్చులను మాత్రమే మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. దో ఇక్కడ మనకు ఫుల్ పిక్చరే కనిపిస్తుంది. కానీ దీంట్లో రూ. 2,86,000 మనం ఉదాహరణకి ఈసారి బడ్జెట్‌ని మనం ప్రవేశపెడితే మొత్తం రూ. 2,86,000 వాడుకోవడానికి అవకాశం ఉండదు. ఓన్లీ a పార్ట్ ఆఫ్ ద అమౌంట్ దట్ ఈస్ ఎంత పార్ట్ అంటే 1/6 ఆఫ్ ద బడ్జెట్ ఎస్టిమేట్‌ని మాత్రమే వాడుకునేటటువంటి ఒక ప్రొవిజన్ ఉంటుందమ్మా. అందుకోసమే ఆ ప్రొవిజన్‌ని మనము వోట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి కూడా చెప్తాం. ఏమంటామా దాన్ని? వోట్ ఆన్ అకౌంట్. ఇట్ ఈస్ ద ప్రొవిజన్ వేర్ వి విల్ బి యాడింగ్ ఆర్ వి విల్ బి యుటిలైజింగ్ 1/6 ఆఫ్ ద బడ్జెట్ ఎస్టిమేట్. కేవలం బడ్జెట్ అంచనాల్లో 1/6ని మాత్రమే వాడుకునేటటువంటి ఒక ప్రొవిజన్ ఏమంటామమ్మా మనము? వోట్ ఆన్ అకౌంట్. ఓకే. అండ్ ఈ బడ్జెట్‌ని మనము ఇంటరిమ్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టి ఈ వోట్ ఆన్ అకౌంట్ ప్రొవిజన్ ద్వారా 1/6 ఆఫ్ ద ఫండ్స్‌ని మనం అలొకేట్ చేసుకునేటటువంటి ఒక ప్రొవిజన్. సో, బడ్జెట్‌లో మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. యాస్ యూ పీపుల్ నో వెరీ వెల్. ఒకటి రెవెన్యూ అంటాం. ఇంకొకటి ఎక్స్‌పెండిచర్ అంటాం. రెవెన్యూ అనగా ఆదాయం, ఎక్స్‌పెండిచర్ అనగా ఖర్చులు. ఖర్చులు మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చమ్మా. ఒకటి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే రోజువారీ ఖర్చులు. మనం పెన్షన్‌లిచ్చినా, సాలరీస్ ఇచ్చినా, పథకాలు ప్రవేశపెట్టిన, పథకాలకు ఏదైనా కేటాయింపులు చేసినా, ఎవ్రీథింగ్ విల్ బి ఎ కాంపోనెంట్ ఆఫ్ రెవెన్యూ. క్యాపిటల్ అంటే సంథింగ్ విచ్ ఈస్ క్రియేటింగ్ ఎన్ అసెట్. ఒక ఆస్తిని రూపొందించిన, లేదా మన అప్పులను తగ్గించిన దాన్ని మనము క్యాపిటల్ అని చెప్పేసి చెప్తామమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ ఎయిదర్ క్రియేటింగ్ ఎన్ అసెట్ ఆర్ రెడ్యూసింగ్ అవర్ లయబిలిటీ, దెన్ వి కాల్ ఇట్ యాస్ వాట్ మా? క్యాపిటల్. రెవెన్యూ అంటే నెయిదర్ క్రియేటింగ్ ఎన్ అసెట్, ఒక ఆస్తిని రూపొందించట్లేదు. అదే రకంగా మన అప్పులను కూడా తొలగించకపోతే దాన్ని మనం రెవెన్యూ అంటాం. సాధారణంగా ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అన్నది తక్కువగానే ఉంటుంది. ఇన్ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి మన దగ్గర క్యాపిటల్ వ్యయం అన్నది తక్కువగా ఉంటుంది. రెవెన్యూ వ్యయం అన్నది అధికంగా ఉంటుంది. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ విల్ బి మోర్. ఎందుకు? ద రీజన్ బీయింగ్ ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ. సో, అదే రకంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో అంచనా ఖర్చు, ఓకే, ఎస్టిమేటెడ్ ఎక్స్‌పెండిచర్
2,86,389 కోట్ల రూపాయలమ్మ. 2,86,389 క్రోర్ రూపీస్‌తో మనం బడ్జెట్‌ని ప్రవేశపెడితే, అందులో రెవెన్యూ ఖర్చు 2,30,110 కోట్ల రూపాయలు. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ కాంపోనెంట్. ఓకే. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని మీరు చూస్తే కేవలం 30,530 కోట్ల రూపాయలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌గా ఉన్నది. ఓకే. నెక్స్ట్ లోటు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆశించిన రెవెన్యూ, తీసుకొచ్చినటువంటి రెవెన్యూ దాని మధ్య ఉన్నటువంటి తేడాని మనము రెవెన్యూ డెఫిసిట్ అంటాం. రెవెన్యూ డెఫిసిట్ 1.56% ఆఫ్ ద జీఎస్‌డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము. అనగా 24,758 కోట్ల రూపాయలు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏదైతే బారోయింగ్స్‌ని ఇండికేట్ చేస్తుందమ్మా. అంటే మన అప్పులను సూచించేదే మనకు ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పేసి చెప్తాము. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి 55,817 కోట్ల రూపాయలు, విచ్ ఇస్ 3.51% ఆఫ్ ద జీఎస్‌డిపి. నెక్స్ట్ మీరిక్కడ బడ్జెట్ ఫినాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి స్పీచ్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మొత్తం బడ్జెట్ డాక్యుమెంట్‌ని కూడా 7 సెగ్మెంట్స్‌లో సెగ్రిగేట్ చేయడం జరిగిందమ్మా. 7 థీమ్స్‌తో, 7 నినాదాలతో ఈ 7 నినాదాలతో ఈ బడ్జెట్‌నైతే మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 7 థీమ్స్ ఏమిటి అనంటే, ఫస్ట్ ఈస్ సుపరిపాలిత ఆంధ్ర. ఓకే. సుపరిపాలిత ఆంధ్ర అన్నది ఫస్ట్ థీమ్ అయితే, సెకండ్ సమర్థ్య ఆంధ్ర అమ్మ. సమర్థ్య సమర్థ్య ఆంధ్ర. నెక్స్ట్ మన మహిళా మహారాణుల ఆంధ్ర. మన మహిళా మహారాణుల ఆంధ్ర. తర్వాత అన్నపూర్ణ ఆంధ్ర. అన్నపూర్ణ ఆంధ్ర. తర్వాత సంక్షేమ ఆంధ్ర. తర్వాత సంపన్న ఆంధ్ర. ఆ తర్వాత భూభద్ర ఆంధ్ర. ఈ రకంగా మనము 7 నినాదాలతో, 7 థీమ్స్‌తో ఈ బడ్జెట్‌నైతే మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సో, ఇక్కడ మీరు ఆహ్, బడ్జెట్ మొత్తాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ గురించి మనం ప్రస్తావించడం జరిగింది. గడప వద్దకే ప్రభుత్వం. గ్రామ సచివాలయాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆహ్, 1504 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, 1,35,000 మందిని డైరెక్ట్ ఉద్యోగాలుగా, 2.66 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను 26 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్‌ను చేసి, రెవెన్యూ డివిజన్‌లను 52 నుండి 77 రెవెన్యూ డివిజన్‌లుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగానే ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రాలకు జిల్లాలకు గ్రామ స్థాయి వరకు ఇచ్చేటటువంటి కేటాయింపులను కూడా పెంచడం జరిగింది. ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరమ్మా? రత్నకుమారి గారు. రత్నకుమారి గారు ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్. సమర్థ్య ఆంధ్ర కింద చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్‌ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, టు మేక్ అవర్ చిల్డ్రన్ గ్లోబల్లీ కాంపిటీటివ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరితో కూడా పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉండాలి. దానికి తగ్గట్టుగా ఆహ్, 1000 పాఠశాలలను సీబీఎస్‌ఈ సిలబస్‌తో అనుసంధానం చేసి, అతి త్వరలో ఐబీ ఇంటర్నేషనల్ బెకలరేట్ ఓకే. ఐబీ సిలబస్‌ని తీసుకొనొచ్చి, టోఫెల్ సర్టిఫికేషన్ అనేది ప్రతి విద్యార్థికి కూడా జీఆర్ఈ, టోఫెల్ అన్నది విదేశాలకు వెళ్ళేటటువంటి పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా. ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఒక ఎగ్జామినేషన్. సో, ఈ ఐబీ విధానము ద్వారా ఇన్‌బిల్ట్ లేదా బై డిఫాల్ట్ టోఫెల్ సర్టిఫికేట్ అన్నది లభించడం జరుగుతుంది. To facilitate learning innovative methods of government have installed 62,000 interactive flat panels. ఓకే. 62,000 డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 9,52,000 ఉచిత ట్యాబ్‌లను కూడా పంపిణీ చేయడం జరిగింది. జగనన్న విద్యా కానుక పథకం కింద స్కూల్ కిట్స్, యూనిఫార్మ్, బ్యాగులు, షూస్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా 47 లక్షల మంది పిల్లలకు ప్రతి ఏటా 3,367 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందించడం జరుగుతుంది. మనబడి నాడు నేడు పథకం కింద స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, అన్ని యొక్క రూపురేఖలు మార్చడం జరిగింది. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇవన్నీ కూడా ప్రవేశపెడుతున్నారు.
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అనేది ట్రైబల్ మండలాలలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారమ్మా. మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్ద అనే పథకంగా మార్చి ప్రతి రోజు కూడా ఒక ప్రత్యేక మెనూతో 43 లక్షల మంది పిల్లలకు 910 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద 901 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అండ్ జగనన్న వసతి దీవెన పథకం కింద 4276 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. నాడు నేడు ఆరోగ్య రంగంలో మీరు చూసినట్లయితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారిగా ఇండియాలో ప్రవేశపెట్టింది లేదా తీసుకొని వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమ్మా. 108 అంబులెన్స్, మెడికల్ మొబైల్ యూనిట్స్, 104 సర్వీసెస్, ఈ రెండు కూడా ప్రతి మండలంలో ఒక యూనిట్ ఉండేటటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇన్కమ్ లిమిట్ ని 2.5 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు, అంటే 5 లక్షల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ఆదాయం ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు. అండ్ సర్వీసెస్ అన్నది 5 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయల వరకు, 1000 రూపాయలు హాస్పిటల్ ఫీజు దాటితే చాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుంది. 25 లక్షల రూపాయల వరకు పర్ ఫ్యామిలీ పర్ యానం. ఓకే, క్యాన్సర్ కావచ్చు, దాంతో పాటుగా 3257 రోగాలను హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ has also increased from 13.82 lakh between 2014-19 to 35.91 lakh. ఓకే, 35 లక్షల మంది బెనిఫిషరీస్ ఈ పథకం కింద లాభం పొందుతా ఉన్నారు. నెక్స్ట్ మన మహిళ మహారాణుల ఆంధ్ర అనేటువంటి థీమ్ కింద ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన అంశమమ్మ. మన మహిళ మహారాణుల ఆంధ్ర అంటే జగనన్న అమ్మఒడి పథకం కింద అమ్మఒడి ఏదైతే మహిళలకు తమ పిల్లలను బడికి పంపిస్తే చాలు ఇచ్చేటటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో జగనన్న అమ్మఒడి, ఈ పథకం కింద 26,067 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టి 43.61 lakh మహిళలకు ఈ పథకం అనేది అందిస్తా ఉన్నారు. అండ్ ఈ పథకం అందించడం ద్వారా 83 లక్షల మంది పిల్లలకు ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు లాభం చేకూరుతా ఉంది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అవుట్ స్టాండింగ్ డ్యూ ఏదైతే ఉందో, అవుట్ స్టాండింగ్ డెప్ట్ ఏదైతే ఉందో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా మహిళలకు అవన్నీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 4,969 కోట్ల రూపాయలు మహిళలకు అందించడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 26 లక్షల మహిళా మహారాణిస్కి 14,129 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. జగనన్న పాల వెల్లువ స్కీమ్ కింద 2,697 crore has been spent to facilitate 3.6 lakh మహిళా మహారాణిస్ టు గెట్ హైయర్ ఇన్కమ్ ఫ్రమ్ డైరీ పథకం కింద మహిళలకు ఈ బెనిఫిట్ అన్నది అందించడం జరిగింది. దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 26 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి దిశ పెట్రోల్ వెహికల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దిశ మొబైల్ యాప్ ని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో 1 కోటి మంది యాప్ డౌన్లోడర్స్ కూడా ఉన్నారు. అన్నపూర్ణ ఆంధ్ర రైతన్నకు జేజేలు అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. రైతు భరోసా కింద రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలను 13,500 రూపీస్ ని ఈ పథకం కింద అందించబోతా ఉన్నారు అండర్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. కౌలు రైతులకు కూడా, టెనెంట్ ఫార్మర్స్ కి కూడా ఈ సపోర్ట్ ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రైతు భరోసా కేంద్రాలు 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రైతులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా అవన్నీ కూడా వన్ స్టాప్ సెంటర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాయి. నీతి ఆయోగ్ దీన్ని బెస్ట్ ప్రాక్టీస్ గా కూడా అభినందించడం జరిగింది. జగనన్న పాల వెల్లువ, ఓకే, డైరీ ఫార్మర్స్ కి ఎంతగానో ఉపయోగపడే విధంగా పాల వెల్లువ అనేటటువంటి పథకం తీసుకొని వచ్చి 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు ప్రతి లీటర్ పాలను రేట్లను పెంచుతూ ప్రభుత్వం చిత్తూరు డైరీ
చిత్తూరు డైరీని కొలాబరేషన్ విత్ అమూల్ డైరీతో కలిసి ఓపెన్ చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ పశు బీమా పథకం కింద సంచార పశు ఆరోగ్య సేవ 340 మొబైల్ ఆటో అంబులేటరీ వెటర్నరీ క్లినిక్స్. ఓకే. ఆహ్, వెటర్నరీ క్లినిక్స్‌ని మొబైల్ వెటర్నరీ క్లినిక్స్‌ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 2.43 లక్షల మంది మత్స్యకారులకు లాభం చేకూరబోతుంది అండర్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. రూ. 4,000 నుండి బెనిఫిట్‌ని రూ. 10,000 వరకు అందించబోతున్నారు అండర్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. 10 fishing harbors are being constructed as per the international standards to facilitate deep sea fishing and 35 integrated aqua labs. Okay. Next, Sankshema Andhra Pathakam Kinda, government distributed 30,65,315 housing pattas. Okay. ఇవి 1.53 లక్షల కోట్ల రూపాయల విలువ అమ్మ. నెక్స్ట్ వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ అన్నవి ఏర్పాటు చేసి ఇల్లు మాత్రమే కట్టించడం కాకుండా అక్కడ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఇటువంటి అన్ని సదుపాయాలు కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెన్షన్ బెనిఫిషరీస్ ని 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు వయసును తగ్గించడం జరిగింది. అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల పెన్షన్లను 10,000 రూపాయల వరకు అందిస్తా ఉన్నారు. ఓకే. 9,260 మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ ని డోర్ స్టెప్ డెలివరీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ్, ఆర్యవైశ్య, క్షత్రియ, ఈబీసీ వీళ్ళందరికీ కూడా సహాయం అందిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అదర్ దాన్ ముస్లిమ్స్ కి ఈ పథకం అందిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద మైనారిటీ అనగా ముస్లింలకు ఈ పథకం కింద బెనిఫిట్ అనేది చేకూరుతా ఉన్నది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం, ఓకే, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, నేతన్న అంటే చేనేత కార్మికులకు, జగనన్న తోడు వెండర్స్ కి, స్ట్రీట్ వెండర్స్, ఆర్టిషన్స్ వీళ్ళందరికీ, జగనన్న చేదోడు రజక, నాయ బ్రాహ్మణులు, టైలర్స్ కి, వైఎస్ఆర్ వాహన మిత్ర అంటే ఆటో నడుపుకునే వాళ్ళకు, టాక్సీ నడుపుకునే వాళ్ళకు, వైఎస్ఆర్ లా నేస్తం లాయర్లకు 5,000 రూపాయలు స్టైపెండ్ ప్రతి నెల, నరేగా అంటే నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఇచ్చేటటువంటి పథకం కింద 2,141 lakh person per days is generated. 72 lakh wage seekers, ఓకే, 72 లక్షల మంది ఉపాధి పొందుతా ఉన్నారు అండర్ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి చెప్తాము. సంపన్న ఆంధ్ర పథకం కింద కొత్తగా 4 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, పోర్ట్ అమ్మేది పోర్ట్, 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ అంటే బేసికల్ గా ఏంటి, గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, కొత్తగా నిర్మించేటటువంటివి. ఓకే, ఎక్కడెక్కడ నిర్మించారంటే రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ విత్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 20,000 crore 20,000 కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. 75,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారమ్మా ఈ పథకం, ఈ ఇనాగ్రేషన్స్ వల్ల. 10 ఫిషింగ్ హార్బర్స్ ఆర్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3,800 crore. ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయంటే జువ్వల దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, బుడగపాలెం, బియ్యపు తిప్ప అండ్ మంచినీళ్ళపేట. ఓకే, ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఫిషింగ్ హార్బర్స్ అమ్మా. ఏపీ ఇన్లాండ్ వాటర్స్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది జూన్ 2023లో. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ has incurred an expenditure of 2,626 crore for the development of state highways. ఓకే, 1955 కోట్ల రూపాయలు మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కి, 272 కోట్ల రూపాయలు ఆర్సిపిడబ్ల్యూ ఈ రోడ్ల కోసము నిర్మించడం కోసము ఖర్చు పెట్టడం జరిగిందమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన
తక్కువనే మనం ఖర్చు పెట్టడం జరిగింది. బేసికల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టినామనంటే దట్ ఇండికేట్స్ వాట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. దేన్ని సూచిస్తుందమ్మా అది? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. కానీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తక్కువ యాస్ యూ పీపుల్ నో వెరీ వెల్. మనకు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అన్నది అధికంగా ఉంటుంది కాబట్టి, సో, ఆ యాస్పెక్ట్‌ని మీరు ఇక్కడ అందరూ గూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మీరు గ్రామ్ సడక్ యోజన అంటే రూరల్ రోడ్స్‌ని అని చెప్పేసి మనం చెప్తాము. రూరల్ రోడ్స్‌కి కూడా మీరు చూసినట్లయితే 272,00,00,000 అంటే అది తక్కువ వ్యయమే అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే ఆహ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వమే 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌ని శాంక్షన్ చేసిందని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. So far 10 new medical colleges, 10 teaching hospitals, 4 other hospitals and 3 nursing colleges have been established. Okay. 3 సూపర్ 66 స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. సచ్ యాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ఇన్ తిరుపతి, 6 క్యాన్సర్ సెంటర్స్ ఆర్ ఆల్సో బీన్ ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నది ఏర్పాటు చేశారమ్మా కురుపంలో. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు విజయనగరం. జేఎన్‌టీయూ వచ్చింది గురజాడ, విజయనగరం. ఆంధ్రకేసరి యూనివర్సిటీ వచ్చిందమ్మా ఒంగోలులో. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వచ్చింది వైఎస్ఆర్ కడపలో. న్యూ మోడల్ డిగ్రీ కాలేజ్ ఫర్ వుమెన్ వచ్చింది అరకులో. క్లస్టర్ యూనివర్సిటీ వచ్చిందమ్మా కర్నూలులో. ఇవన్నీ కూడా హైర్ ఎడ్యుకేషన్‌ని అందరికీ అందుబాటులో పెట్టడమే దీని యొక్క ఉద్దేశ్యం. నెక్స్ట్ కొత్త కంపెనీలు అదానీ గ్రూప్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇటువంటి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందంజలో ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ ఐటీ పాలిసీ 2021-24, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలిసీ 2021-24 ఇవి 2 కూడా అమలు చేసి ఐటీ పెట్టుబడులనేవి పెంచినామని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ గారి యొక్క అభిప్రాయం. ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ఒక మెగా ఈవెంట్‌ని 5 లెవెల్స్‌లో ఇంప్లిమెంట్ చేసి 38 లక్షల మంది క్రీడాకారులకు, 90 లక్షల మంది స్పెక్టేటర్స్, ఆహ్, 119 కోట్ల కేటాయించి 12.21 కోట్ల ప్రైజ్ మనీగా కూడా అందించడం జరిగింది. ఓకే. మాసివ్ ప్లాంటేషన్ జగనన్న పచ్చతోరణం పథకం కింద 5.11 కోట్ల ఆహ్, మొక్కలను నాటడం జరిగిందమ్మా. నెక్స్ట్ భూభద్ర ఆంధ్ర. ఓకే. వైఎస్ఆర్ జగనన్న స్వస్థ భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద రీసర్వే ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అక్రాస్ ద స్టేట్. ఓకే. 100 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా సర్వే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ 2022 ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఆఫ్ టైటిల్స్ ఎవరికెవరికైతే భూములున్నాయో ఆ భూములను కాపాడుకునేటటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫార్ 17.53 lakh farmers have received permanent title deeds, 4.8 lakh mutations resolved, 45,000 boundary disputes are being settled. ఓకే. సరిహద్దు వివాదాలన్నవి కూడా పరిష్కరించడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ముఖ్యాంశాలు మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ 2018-19లో 14th పొజిషన్‌లో ఉంటే ప్రస్తుతం వచ్చేసి 4th పొజిషన్‌లో ఉందమ్మా ఇన్ టర్మ్స్ ఆఫ్ జీఎస్‌డీపీ గ్రోత్ రేట్. 16.2%, 16.2% వృద్ధి రేటుతో దేశంలోనే 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌ని టాప్ అచీవర్‌గా పేర్కొనడం జరిగింది. ఏ జాబితాలో అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటి ఒక సూచికలో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 6th ర్యాంక్‌లో ఉందమ్మా. ఆహ్, ఆహ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంతకుముందు అంటే 2018-19 సంవత్సరంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ 12th పొజిషన్‌లో ఉండింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సీఏజీఆర్. ఓకే. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద ఆహ్, 12th ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్‌లో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లో 8.3% ఉంటే టుడే వి ఆర్ 6th ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 13%. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ స్టేట్ టు అచీవ్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ఫార్మర్స్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం. అంటే అందరు రైతులను కూడా పంట బీమా పథకం కింద రిజిస్టర్ చేసినటువంటి ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాలు
13.5 lakh ఫార్మర్స్ అనేవి రిజిస్టర్ అయినారు. దీన్ని ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అభినందించిందమ్మా. డెలిగేట్స్ ఫ్రమ్ ఇథియోపియా, బంగ్లాదేశ్ అండ్ వియత్నాం విష్ టు ఎమ్యులేట్ దిస్ కాన్సెప్ట్ సీడ్ టు సేల్ ఇన్ దేర్ కంట్రీస్. సీడ్ టు సేల్ అనేటటువంటి కాన్సెప్ట్‌ని ఆంధ్రప్రదేశ్ నుండి ఆదర్శంగా తీసుకొని వారి వారి దేశాల్లో అమలు చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ సెకండ్ ఇన్ మైక్రో ఇరిగేషన్ ఇంప్లిమెంటేషన్. In the top 15 districts of the country, 6 districts are from Andhra Pradesh. Andhra Pradesh won the Best State Award of ICAR, National Research Center for Banana, for export promotion. Okay, about 1.67 lakh million tons of banana have been exported compared to 387 million tons before 2019. Okay, banana exports అనేవి పెరిగినాయి, అరటిపండు. Next, Andhra Pradesh leads with 30% share in total fish production. Okay, మొత్తం దేశవ్యాప్తంగా మత్స్య సంపదలో 30% are around from Andhra Pradesh. 31% of total seafood exports in 2023 awarded Best Marine State by Government of India. Sri Venkateswara Veterinary University, Tirupati has received the Breed Conservation Award from ICAR for conserving Punganur cattle. Okay, next, Andhra Pradesh is the only state to provide 50% reservation for the women, SC, ST, BC in agriculture market committees. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ is ranked third for end-to-end implementation of National Food Security Act. ఆహార భద్రతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి జాబితాలో థర్డ్ ర్యాంక్ లో ఉందమ్మా ఆంధ్రప్రదేశ్. Thriving ecosystem for startups. New MSMEs registered increased from 65,000 in 2020 to 7.2 lakh కొత్తగా ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయినాయమ్మా ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 7th in terms of women owned MSMEs with a share of 5% in the country. మహిళలు ఓన్ చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ఎంఎస్ఎంఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7th పొజిషన్లో ఉందమ్మా. ఆంధ్రప్రదేశ్ రిసీవ్డ్ Gold Award for Uppada Jamdani sarees for one district, one product. Okay, Gold Award anadi labinchadam jarigindamma. Next, Lepakshi awarded Best Tourism Village. Lepakshi Best Tourism Village ga empikaindi by Government of India for 2023. Andhra Pradesh ranked third most popular tourist destination in 2022. 2022 సంవత్సరంలో మోస్ట్ పాపులర్ టూరిజం డెస్టినేషన్ గా కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నదని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. సో దే ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద బడ్జెట్ స్పీచ్ ఆఫ్ ఫినాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఈ అంశాలను మీరు గమనిస్తే సరిపోతుంది. లెక్కలు చాలా చాలా డీటెయిల్ గా మీరు పరిశీలించవలసి ఉంటుందని అయితే ఇక నేను మీకు చెప్పగలుగుతాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో అందించబోతున్నాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.